హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంటిని. ఈరోజు వచ్చేసి కొబ్బరి పొడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సినవి 2 కొబ్బరికాయలు తీసుకోండి. ఎండిన కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఇది కొబ్బరి పొడి ఇలా చేసుకుని మనము దోరగా వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, అలాగే 100 గ్రాములు ఎండుమిర్చి వేసానండి. నేను ఈ 3 వేసి ఆయిల్ అసలు ఎక్కువ వేయక్కర్లేదు, 1 స్పూన్ ఆయిల్ వేస్తే చాలండి. ఇవి వేసుకుని ఇవి కూడా దోరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేపుకుని వెల్లుల్లి అలాగే చింతపండు కూడా వేసి బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారితే పొడి బాగా అవుతుంది, కారం పొడి బాగా అవుతుందండి. ఇలా చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. కల్లుప్పు వేసుకోవచ్చు, అలాగే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను కల్లుప్పు వేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలను పొడి చేసుకోవాలి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఒక బౌల్లో వేసుకుని ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కొబ్బరి పొడి ఉంది కదండి, అది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టితే ఇంకా మెత్తగా అవుతుందండి, చాలా బాగా అవుతుంది. ఇలాగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. మనం ఇందాక మిరపపొడిని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ కారం పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. గరిటెతో బాగా కలిపి కారము 2 మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనము ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఈ కొబ్బరి పొడిని ఒకసారి మిక్సీ పడితే మొత్తం కారం అంతా బాగా పడుతుంది. అంతేనండి. ఇలా మిక్సీ పెట్టిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకుని ఒకసారి గరిటెతో బాగా కలిపి బాగా చల్లారనిచ్చి మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ కొబ్బరి పొడి రెడీ అండి. ఇది టిఫిన్లోకైనా రైస్లోకైనా అసలు తిన్నారంటే వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్